హాయ్, హలో, నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా, క్విక్గా మన ఇంట్లో రెడీ అయిపోయే ఉప్మా. సో, దీన్ని మనం చాలా ఈజీగా రెడీ చేసేసుకుందాం మన ఇంట్లోనే. దానికి ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఆ టమాటోని కూడా తీసుకొని వీటిని చాలా చిన్న పీసెస్గా అయితే మేము కట్ చేసుకున్నాం. ఎందుకు అంటే వేగంగా ఫ్రై అవ్వడానికి. ఆ తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్గా తీసుకొని అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత కొంచెం అల్లం యాడ్ చేస్తాను. అల్లం కట్ చేస్తాను ఎందుకు అంటే అల్లం వల్ల ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ని వేడి చేసాక తర్వాత కొంచెం పోపులు యాడ్ చేసుకోవాలి. తర్వాత అలాగే కొంచెం పచ్చిశనగపప్పు అలా కొంచెం ఫ్రై అవగానే ఆనియన్స్ని ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న వెంటనే వాటిని కొంచెం ఫ్రై చేస్తూ అలా ఒక కప్తో సేమియా అండ్ ఒక కప్పుతో ఉప్మా రవ్వని తీసుకున్నానండి. ఇలా కొంచెం ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి పసుపు యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యంగానే కొంచెం కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకున్నామండి. తర్వాత టమాటాలు మగ్గడానికి ఇలా కవర్ చేసుకుందాం. అవి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత మనం ఒక కప్పుకి ఉప్మా రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. అలాగే ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు, నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర ఈ వాటర్లోనే యాడ్ చేసుకుందామండి కొంచెం. సో ఇలా మరిగిన వాటర్లో మనం తీసుకున్న సేమియాను యాడ్ చేయాలి. తర్వాత అలా కొంచెం ఉప్మా రవ్వను స్లోగా తిప్పుకుంటూ మనం యాడ్ చేస్తూ ఉండాలి. స్లోగా తిప్పకపోతే ఉండలు కట్టేస్తాయండి. సో ఉప్మా అంత టేస్టీగా రాదు. అలా స్లోగా ఫ్లేమ్ను లోలో పెట్టి అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండగా అలా దగ్గర పడగా చాలా టేస్టీగా ఉండే ఉప్మా క్విక్గా రెడీ అయిపోతుందండి మన ఇంట్లో. ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి. సో దీన్ని మీ ఇంట్లో ఖచ్చితంగా రెడీ చేసుకోవాలండి. సో ఈ విధంగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గర పడంగానే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకా ఏముందండి, సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి. సో ఈ ఉప్మాతో కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది. టేస్ట్ అదిరిపోద్దండి. సో ఫాస్ట్గా మీ ఇంట్లో రెడీ చేసేసుకోండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి బాబు, ప్లీజ్.